So hello guys. So we have started our own streaming, but we recorded streaming ఇది. సో ఏంటంటే లైక్ నార్మల్గా ఏ టూల్స్ అన్ని డిస్కస్ చేస్తాం మాకు నచ్చి. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ మనీ అయినా లేదా ఈ ఏ టూల్స్ తెలుసుకోవాలనుకున్నా సరే ఈ టూల్స్ అన్ని మీరు నేర్చుకోవచ్చు. సో మెయిన్గా ఈ వీడియోలో వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ఫ్యాన్సీ ఎడిట్స్ ఈ వీడియోలో మెయిన్గా మేము గూగుల్ VO3 ఆల్రెడీ ఇండియాలో రిలీజ్ అయిపోయింది త్రూ అనదర్ వెబ్సైట్. అండ్ ఇంకా మీకు అన్ని టూల్స్ అంటే VO3 వీడియో జనరేషన్, ఇమేజ్ జనరేషన్ అండ్ మీ ఓన్ ఇమేజ్ని ట్రైన్ చేసుకొని ఎలా చేయాలని విత్ లైవ్ డెమో ఎగ్జాంపుల్స్ చూపెడతాం. ఎక్సెప్ట్ VO3 వీడియో ఇమేజ్ ఎడిటింగ్కి యూజ్ అవుతుంది ఫ్లక్స్, కాంటెక్స్ట్ అండ్ స్టిచ్. ఒకవేళ మీరు UI/UXలో ఫ్రీగా వాడుకుందామంటే అపార్ట్ ఫ్రమ్ వెర్సల్, లవబుల్, UI, same.dev ఇలా టూల్స్ అన్ని పెయిడ్ ఉన్నాయి. ఇన్ కేసు ఒకవేళ మీరు ఫ్రీగా యూజ్ చేసుకుందాం అనుకుంటే గూగుల్ IOలో వాళ్ళు రిలీజ్ చేసిన వన్ ఆఫ్ ద టూల్ గూగుల్ స్టిచ్ ఇది. ఇన్ కేస్ మీకు ఒకవేళ గూగుల్ IO గురించి ఇంకా తెలియదు, వీ వాంట్ అనదర్ వీడియో అంటే చెప్పండి. ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తాం మేము. సో మెయిన్గా ఈ వీడియోలో అయితే ఈ 4 things డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ వచ్చేసి అయితే VO3 ఇండియాలో లాంచ్ అయింది. అది కూడా ఒక థర్డ్ పార్టీ టూల్తో అయితే లాంచ్ అయింది. అది ఏంటి అంటే freepik.ai, freepik.comలో మనం గూగుల్ VO3 అయితే యూజ్ చేసుకోవచ్చు. కానీ ఒక్క డ్రాబ్యాక్ ఏంటి అంటే ప్రైజింగ్ ఉంది దీనికి. మనకి ఓకే, ప్రైజింగ్ వచ్చేసి మనకి అరౌండ్ 1700 వరకు పడుతుంది మంత్. నార్మల్గా గూగుల్ VO3 ఆఫీషియల్ అయితే $20 ఉంది వాళ్ళ. $20 అంటే సేమ్ 85 850 856 చేంజ్ 79. బట్ ఇందులో బెనిఫిట్ ఏంటి అంటే మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఫ్లక్స్ యూజ్ చేసుకోవచ్చు, స్టేబుల్ ఇక్కడ మోడల్స్ మల్టిపుల్ మోడల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా VO3 ఒకటి కాకుండా ఇవన్నీ వాడుకోవచ్చు. ఇమేజ్ అని కూడా వాడుకోవచ్చు. ఇమేజ్ 4 కూడా వచ్చిందా? బీటా ఓకే, టెస్టింగ్. ఇగో ఇవన్నీ మోడల్స్ వాడుకోవచ్చు. ఈ ఐడియోగ్రామ్ 3 కూడా ఉంది ఇలా. ఓకే, నైస్. సో అందులో తీసుకుంటే ఓన్లీ అదొక మోడల్ ఇమేజ్ అని అవే వస్తాయి. ఇందులో మనకి రన్వే కూడా ఉంది. ఓకే 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 బెనిఫిట్ ఇది ఇలా మనం కొనుక్కుంటే. సో మన థింగ్ ఏంటంటే ఒకవేళ యూజ్ చేసుకోవాలనుకుంటే తక్కువ ప్రైసింగ్ తోటి ఇందులో యూజ్ చేసుకోవచ్చు అండి. సేమ్ ప్రైసింగ్ కానీ ఎక్కువ మోడల్స్ ఉంటాయి. తక్కువ ప్రైసింగ్ అని కాదు, సేమ్ ప్రైసింగ్ కానీ ఎక్కువ మోడల్స్ ఉంటాయి. అండ్ క్రెడిట్ బేస్డ్ సిస్టమ్ మీద ప్రైసింగ్ ప్లాన్ లో ఉంది. ఇక్కడ ఉన్నాయి క్రెడిట్స్ 300 అట్లా వస్తుంది. గూగుల్ VO3 రాదు అక్కడ లేదు, మెన్షన్ చేయలేదు. వీడియో ఉంది, ఇమేజ్ 4 అండ్ వీడియోస్, ఐకాన్స్, మాకప్స్, మ్యూజిక్, కమర్షియల్ AI లైసెన్సెస్, ఇప్పుడు ప్రీమియం స్టాక్ ఎలిమెంట్స్ యూజ్ చేయలేము ఉంటాయి ఇందులో. అంటే ఇప్పుడు 5,40,000 క్రెడిట్స్ దేనికి అవి అంటే అన్ని మోడల్స్ వాడుకోవడానికి అన్ని. ఓకే, ఇందులో VO3 కూడా ఇంక్లూడ్ అయింది. సో ఒకవేళ ఇండియా నుంచి మీరు ఒకవేళ VO3 యూజ్ చేసుకుందాం అనుకుంటే మీరు freepik.com యూజ్ చేయండి. అండ్ నాట్ ఓన్లీ VO3, ఇమేజ్ ఇన్, ChatGPT, గూగుల్ అండ్ ఇంకా ఫ్లక్స్ ది కూడా వస్తుంది. Imagen 4 ఇంకా Imagen 4 కూడా బెటా వర్షన్. సో ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు మీరు. మనకు ప్రియారిటీ స్పీడ్ కూడా ఇస్తున్నాడు ఇంకా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అయితే సో ఇదేంటంటే లైక్ నేను వికాస్ ఎంత పెట్టినా కూడా 500 రూపీస్ పెడితే లైక్ ఓన్గా మనది కస్టమ్ ఇమేజెస్ ఒక 20 to 30 ఇమేజ్ ఇస్తే లైక్ ఇట్ విల్ ట్రైన్ ఆన్ అవర్ ఇమేజెస్. సో దాని గురించి కూడా సపరేట్ వీడియో కావాలి, ఎట్లా ట్రైన్ చేసుకోవాలి అని అంటే అది కూడా ఒక వీడియో చేస్తాం. అండ్ మీ ఇమేజ్తో ట్రైన్ చేసుకుందాం అంటే కామెంట్ చేయండి. సో విల్ సెలెక్ట్ మోడల్ మనీష్ అని. ఇది మనీష్ అనేది ట్యాగ్ అన్నమాట. మనం ట్రైన్ చేసుకునేటప్పుడు ఒక ట్యాగ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కింద లింక్ కనిపిస్తుందా? లింక్ ఏంటంటే ఇప్పుడు ఈ నేమ్ ఇచ్చినాం అనుకో వీడిని వచ్చేస్తుంది డైరెక్ట్. అది నా ఫేస్ ప్రొఫైల్ నేమ్. ఇది ఇచ్చేస్తే మన నేమ్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు చూడు లింక్ తీసేసిన నేమ్ రావట్లేదు. ఆటోమేటిక్గా అది ట్యాగ్ ఆటోమేటిక్గా సెలెక్ట్. లైక్ మనం ట్రైన్ చేసుకున్న తర్వాత సారీ మనం ఏదైతే లింక్ ఇచ్చినామో డైరెక్ట్ నేమ్ వచ్చేస్తుంది. స్పేస్ ఇక్కడ మనం ఇమేజ్ ఎడిట్ చేసుకోవచ్చు. ప్రాంప్ట్. ఓకే ఓకే రైట్. సో సింపుల్ థింగ్. ఇప్పుడు వికాస్ అని వస్తే నీ ఇమేజెస్ అంటే ట్యాగ్ నువ్వు ఏది పెట్టుకుంటే ఓకే దాంతో. అండ్ కింద సెట్టింగ్స్ ఉంటాయి మనకి. ఏమైనా 9 ఇష్యూస్ ఇక్కడ మనము అడిషనల్ సెట్టింగ్స్ లో ఆస్పెక్ట్ రేషియో అదంతా సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఏదైనా ఇమేజ్ రిఫరెన్స్ లాగా ఇచ్చి దాని స్టైల్ లా కావాలంటే ఓకే ఇక్కడ రేషియో కూడా విడ్త్ హైట్ మ్యాక్స్ హైట్ ఎన్ని ఇమేజెస్ తో ట్రైన్ చేయాలి? ప్రాంప్ట్ ఇస్తా. ప్రాంప్ట్ ఎన్ని ఇమేజెస్ తో ట్రైన్ చేయాలి? 24 ఇచ్చి మినిమం 25 పారామీటర్స్ 4000 అంటే అదే మ్యాక్స్ కదా ప్రస్తుతం. అట్లే ఎక్కువ చేస్తే ఓవర్ ట్రైన్ అయిపోతుంది. వీళ్ళు అయింది చూడు హ్యూమన్ ఇమేజ్ లో కూడా వాందే వస్తుంది మళ్ళీ. అట్లా ఓవర్ ట్రైన్ లైట్ లో
సో నార్మల్గా ఏంటంటే అందరూ మీ ఇమేజ్ ఇన్పుట్ ఇచ్చి చార్ట్ జీపీటీకి ఒక ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేస్తున్నారు కదా, ట్రెండ్ అవుతుంది కదా. సో మేమేందంటే ఇక్కడ మా ఆల్రెడీ ట్రైన్ చేసుకున్న మా యొక్క ఏమంటారు దీన్ని మోడల్ మోడల్కి ప్రాంప్ట్ ఇచ్చినాం, సేమ్ ఎగ్జాక్ట్ ప్రాంప్ట్ చార్ట్ జీపీటీకి ఇచ్చింది. సో లెట్స్ సీ ఎట్లా వస్తుంది. ఇందులో ఏంటంటే మీరు ఇన్పుట్గా ఇచ్చినప్పుడు హెయిర్ కానీ ఫేషియల్ కానీ ఎలా ఉందో అలానే ఇస్తుంది, ఇంకా అది మారదు, చేంజ్ కాదు. అది ఒకటే. ఇమేజెస్ ఉంటాయి ఏంటంటే డిఫరెంట్ స్టైల్స్ లో కూడా అది అర్థం చేసుకొని జనరేట్ చేస్తుంది. కానీ థింగ్ ఏంటంటే వేరే వాళ్ళు అడిగినప్పుడు ఇది ఇమేజ్ ఇవ్వదు. లైక్ యూ విత్ సమ్ వన్ కానీ ఒక అమ్మాయితో ఉన్న అక్కడ కూడా మీ ఇమేజ్ ఇచ్చేస్తుంది మళ్ళీ. అండ్ గట్ ఇట్, రెండు ఇమేజ్లు నీయే వస్తాయి, వేరే ఫేస్ రాదా. నేను చార్ట్ జీపీటీ అవుట్పుట్ చూపెడతా, నేను చార్ట్ జీపీటీ అవుట్పుట్ చూపెడితే ఎట్లా ఇచ్చిందో నాకు ఒకసారి దాని దీన్ని కంపేర్ చేస్తాం. ఇది కూడా అట్లే చూడు అవుతుంది అంటే పాజ్ చేయడానికి లేదు అసలు ఆప్షన్ లేదు. మరి మీరు బాగా మాట్లాడుతారు, ఛార్జింగ్ అట్లేదు. సో ఇది చార్ట్ జీపీటీకి ఇచ్చిన సో కాల్ ఇన్పుట్ ఇమేజ్ ఇది, అండ్ దెన్ ఇది అవుట్పుట్. ఇది అంత బాగా రాలేదు ఇది, బట్ లెట్స్ సీ బ్లాక్ ఫారెస్ట్ ఏదో ఇది కాదు ఫ్లక్స్. ఇది కొంచెం మ్యాచ్ అయింది, అంటే మేము ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇమేజ్ ఏవైతున్నాయో అవే ఇమేజ్ ఇచ్చింది. సేమ్ ఉండే అందులోనే బాగున్నాడు ఇంకా. లుకింగ్ స్ట్రైట్ అండ్ బెటర్ అంత బాగుంది. సో ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు ట్రైన్ యువర్ ఓన్ కస్టమ్ ఇమేజెస్తో చేసుకుందాం అనుకుంటే యూ క్యాన్ జస్ట్ డిఎంఎస్, ఎందుకంటే ఇది ఎక్కువ పట్టదు. టైం ఎంత పట్టినా ట్రైన్ చేయడానికి మొత్తం 2 hours 1 hour ఆల్మోస్ట్ ఒక 3 hours అనుకోండి, లైక్ 2 గంట అవుతుంది. ల్యాప్టాప్ బేస్ చేసుకుని ఉంటుంది కదా. ల్యాప్టాప్ క్లౌడ్ నుంచి రైట్ ఓకే. ల్యాప్టాప్ లో చేస్తే ఇంకెక్కువ పడుతుంది, 8 to 9 hours పడుతుంది. ఈ మధ్య ఆగమాగం ఇస్తుందిరా. ఫస్ట్ డే బాగుంది, ఇదంతా చిల్లర మొత్తం రెడ్ ఇచ్చింది ఇది. ఏం లేదు బ్రో, మన ప్రాంప్టింగ్ చక్కగా ఇస్తే అంత మంచిగా వస్తుంది. థింగ్ ఏంటంటే ఇది ఓన్లీ 3 minutes పర్ డే, సో అలా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే బ్లాక్ ఫ్లక్స్ కాంటెక్స్ట్ దానికి మనీ కడితే ఎక్కువ ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు. జీపీయూస్ కొని. ఓకే, దానికి ఎంత గంటకి $5 ఉంటుంది. ఇది ప్రైసింగ్ లో నీకు ఏం చెప్పేటట్లేదు. అందులో సార్ మెయిన్ స్పేసెస్ ఇందులో అక్కడ లాగిన్ చేయాలి. ప్రైసింగ్ అనేది లైట్ ప్రైసింగ్ ఇందులో కొనుక్కోవచ్చు. సో $9 per month. ఓకే, ఎన్ని ఇమేజెస్? 0 GPU days for spaces. ఫ్రీ క్రెడిట్స్ అక్రాస్ ఆల్ ఇన్ఫరెన్స్ ప్రొవైడర్స్. మనం చేసేది అదే కదా, ఇది మనం వాడేది మనం వాడేదే, బట్ ఇన్ఫరెన్స్ మేజర్గా మోడల్ ట్రైనింగ్స్ కి ఎక్కువ వాడతారు. స్పేసెస్ హార్డ్వేర్స్ 3 CPUs GPUs. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఫ్లక్స్ కాంటెక్స్ట్. సో ఇది ఏంటంటే చాలా క్రేజీ ఉంది. ఇదైతే ఒక ఇమేజ్ ఇచ్చినావు అనుకో, దాన్ని నువ్వు కస్టమైజ్గా ఫేస్ని కన్సిస్టెంట్గా పెట్టి నువ్వు దాని బ్యాక్గ్రౌండ్ ఫిల్ ఎక్స్పాండ్ ఏదంటే అది చేసుకోవచ్చు. ఉన్న ఇమేజ్ లో ఎడిట్ చేస్తావు, ఇన్నో ఇమేజ్ లో ఎడిట్ చేస్తావు, ఫోటోషాప్ ని రిప్లేస్ చేస్తావు. ఫోటోషాప్ చెప్పాలంటే ఇన్ పెయింటింగ్ టైప్ అన్నమాట. ఇన్ పెయింటింగ్ టైప్. ఇక్కడ చూడు, she is now taking self remove things from her face and okay, remove things from the face. ఇట్లుండే ఇమేజ్, ఇది ఉండే ఇన్పుట్ ఇమేజ్. ఓకే, రిమూవ్ థింగ్స్ ఫ్రమ్ ద ఫేస్ అంటే ఇగో ఇట్లా వచ్చింది. సామ్సంగ్ ఫోన్ లో కూడా ఏందో స్నో అది. ఇగో ప్రాంప్ట్ ఏమి ఇచ్చారు, she is now taking a selfie in the streets of లవ్లీ డే అవుట్. ఓకే, స్టాటిక్ ఉంది మొత్తం. ఇట్స్ నౌ స్నోయింగ్ అని ఇచ్చేస్తే ఇక్కడ వచ్చింది. ఫేస్ కరెక్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ కాకుండా మిగతా అన్ని చేంజ్ చేస్తుంది. రైట్. సో ఫేస్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది. ట్రై చేయొచ్చు. ఫ్రీయేనా? ఫ్రీ. అట్లయితే అది కావాలి ఫస్ట్. ఛార్జింగ్ ఇది ఇక్కడ ప్రోడక్ట్స్ లో పోయి ప్లే గ్రౌండ్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం జీమెయిల్ లాగిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జనరేట్ కూడా చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ మనకి ఐడియోగ్రామ్ లో కస్టమ్ సైజ్ అనేటువంటి ఇందులో కూడా ఆస్పెక్ట్ రేషియోస్ ఉన్నాయి. 16:9 21:9 మూవీస్ లో వాడతారు మొత్తం వైడ్ యాంగిల్ లాగా. మనం ఇమేజ్ ఒకటి ఇందాక తీసుకున్నాం చేంజ్ బ్యాక్గ్రౌండ్ టు మౌంటైన్స్ అండ్ యాడ్ స్మాల్ రోడ్. మేక్ హిమ్ స్టాండింగ్ ఇన్ మౌంటైన్స్.
వస్తుంది అమ్మ ఎన్ని చేస్తున్నాయి 4 ఇస్తారు. సో ఎన్ని గ్రేడ్స్ Options. ఎన్ని గ్రేడ్స్ అయిపోతుంది దీనికి బాగా గాంజా సెకండ్ బాగుంది అరే కాదమ్మా ఇది కొంచెం అటు ఇటు ఉందిరా ఇది ఒక్కటే సరే నీ ఒరిజినల్ ఫేస్ ఇద్దాము. అది జరా గాంజా గాంజా ఆల్రెడీ ఒకటి అబ్జర్వ్ చేసినావా దీనికి జనరేషన్ టైం చూసినావా చాలా తక్కువ ఉంది. అసలు సెకండ్స్ లో మంచి GPUs వాడుతుంది. మిల్లీ సెకండ్స్ లో పడుతుంది ఇది మంచిగా ఉంది కొంచెం మంచిగా ఇది మంచిగా ఉందిరా ఇది ఓకే అంట నాకు మిగతా వాటితో కంపేర్ ఆ చేస్తే తాటి జూమ్ పెట్టు ఆడు గాంజా కొట్టి వచ్చినట్టున్నాడు తాటి దాంట్లో తాటి పెట్టు అవుతుంది ఛార్జింగ్ పెట్టాలి అరే అది పోయేసి. ఈసారి ఏదో ఒకటి ఏ ఐదో చేసిన ఏకరా నీది అదే మంచిగా వస్తుంది. ఆ ఫేస్ ఒరిజినల్ ఫేస్ ఉంటే కరెక్ట్గా వస్తుంది. ఇద్దరు సేమ్ అది ఓవర్ ట్రైనింగ్ పాస్పోర్ట్ ఫోటో ఫ్యాటీ ఫేస్. ఇది ఇది బెటర్ ఉంది. అది అది Is a- దీన్ని ఎక్స్పాండ్ చేస్తా ఇమేజ్ ఇల్లు ఉంది మళ్ళీ ఎక్స్పాండ్ అంటే ఇలా. ఇంత క్లారిటీ ఉంది కదా అది కింద ఇమేజ్ షెటిల్ ఆడేది చాలా క్లారిటీ ఉన్నాయి కదా ఇవి ప్రతి మోడల్ అంతే ఉంటారా ఏ లేదురా, ఇలా ఫిల్టర్ లేదురా, ఇది చూడరు ఒకసారి పర్ఫెక్ట్ వచ్చిందిరా. ఓపెన్ చేయి అది చూసినా అది ఎంత మంది ఉన్నా సరే ఎట్లా వచ్చింది అది కాదు దాని ప్రాంప్ట్ చూడరా సేమ్ ట్రై చేద్దాం. అరే ఇక్కడ దీని ఎదురుగా నేను నించున్నట్టు చేయాలి ఏమంటావు దీని ఎదురుగా ఈ ఇమేజ్ ఎదురుగా ఎట్లా నించున్నట్టు ఆల్ అబౌట్ ప్రాంప్టింగ్ ఇక మనం యాడ్ హిమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అని రాస్తారు. నువ్వు ఇమేజ్ అప్లోడ్ చేస్తే మీ అని రాసి ఓకే ఇది ఒక టెక్నిక్ కాదు మన గూగుల్లో ఫౌండర్ గారు చెప్పినట్టు ఏఎన్ ఎంత చేస్తే అంత బెటర్ అవుట్పుట్ ఇస్తాడట మన నిజమేనా చార్ట్ చేసినప్పుడు చెప్పిండు మరి వాడు చాటింగ్ లోనైతే ఏమో వాడు చెప్పిండు కానీ అది ఒక్కొక్కసారి తిక్క తిక్క ఆన్సర్లు ఇస్తుంది రా తిడితే. ఏమోరా వాడైతే చెప్పిండు నువ్వు దాన్ని సాగొట్టు నీకు అప్పుడే బెటర్ అవుట్పుట్ ఇస్తుంది అని చెప్తుండే వాడు మరి. సావా అంటే కంటిన్యూస్ ఒకటే క్వశ్చన్ అడిగినావు అనుకో అప్పుడు కరెక్ట్ ఇస్తారు. రీల్స్ ఎట్లా వచ్చాయి అరే సరే Standing. దీనికి ఒక ఎగ్జాంపుల్ రా అడిగినా ఎక్కువ చెప్పు, తక్కువ నేను చెప్పు. ఒక ఎగ్జాంపుల్ అడుగుతారా మానస్ ఏ ఏజెంట్కి పోయి నిన్న ఎట్లా బిల్డ్ చేసిన ఆర్కిటెక్చర్ అడుగురా నేను 10-20 క్వశ్చన్ అడిగినా అస్సలు చెప్పండి రా బాయ్ అంటుంది చెప్పదు అదే చెప్తుంది బా కానీ చాటి కూడా చెప్తుంది ఆ జీపీ ట్రాన్స్ఫార్మర్ అయింది అని కానీ మానస్ ఏ ఏజెంట్ చెప్తారు హౌ యూ బిల్డ్ టెక్స్ట్ ట్యాగ్ అడిగినా నేను కూడా అడగలేదు జస్ట్ టెక్స్ట్ ట్యాగ్ అడిగినా నువ్వు ఉన్నదానికి ఎక్కువ చెప్పకు తక్కువ చెప్పకు ఉన్నది చెప్పని చెప్పి అడిగినా కానీ అది ఎక్కువ Text తక్కువనే చెప్తుంది. అరే ఎడిట్ మీద పోవాలి కదా జనరేట్ మీద వచ్చింది. అయిపోయింది ఒకసారి మానస్ ఏజెంట్ పెంచి అడుగుతా నువ్వు అన్నట్టు రూల్స్ ఇవ్వ అన్నట్టు ఫస్ట్ జనరేషన్ అది ఘోరంగా ఇచ్చింది రా ఇది ఈయనకున్నదే పక్క బాడీ అందులోనేమో ఆమెకు బాడీ వేసి ఇచ్చింది మస్తు ఇచ్చింది రా. భలే ఇచ్చింది. ఇమేజెస్ జూమ్ చేయను అంటే బ్యాక్గ్రౌండ్ అందరూ జైన్ వీల్ చూస్తున్నట్టుంది డౌన్లోడ్ చేసాం. మళ్ళీ పోతాయి అది హిస్టరీలో ఉంటుంది నీ జీమెయిల్తో లాగిన్ చేసినావు కదా. బాబు ఎంత బాగుంది ఏ క్లారిటీ గుద్దోళ్ళు ఇచ్చిందిరా. క్లారిటీ అవి పోయినాయి ఇవి ఫేసెస్ పోయినాయి ఇంకా మరి నీకు అంతమంది ముఖాలు వచ్చుడే ఎక్కువ ఫస్ట్ థింగ్. అరే కాంపోజిషన్ ఇంపార్టెంట్ రా నీకు. కాదు అసలు ఇంకో ఇమేజ్ ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఎంత కరెక్ట్ ఎట్లా తీసిందిరా అది. ఇంకో ఇమేజ్ ఇక్కడ ఉంది ఆరో మార్క్ ఇక్కడ ఇది వేరే ఒకటి తీస్తున్నట్టుంది ఇది ఇది వేరే వాడు తీస్తున్నాడు. నీకు కండలు కూడా వేసింది కదా. ఏం లేవు ఎడుతుంది అరే ఫోన్ మాట్లాడితే చేసింది కరెక్ట్ వచ్చింది. ముఖం పోయిన రెడ్ షర్ట్ అక్క అన్నిట్లో ఉన్నట్టు కానీ మెయిన్ సబ్జెక్ట్ అయితే రిఫరెన్స్ కరెక్ట్ చేయలేదు. రిఫరెన్స్ కరెక్ట్ అందరు ఓ ఇది మార్చాలి ఫేస్ ఓకే నైస్ నైస్ నెక్స్ట్ టూల్ మానస్ ఏజెంట్ అడగండి ఒకసారి తిట్టి అడగండి ఏమని ఎట్లా బిల్ నేను టెక్స్ట్ అక్కడ ఎక్కువ వద్దు బ్లాక్ మెయిల్ చేయమమ్మా ఇది ఎక్స్పాండ్ ఒకసారి ట్రై try చేసి చేసి expand. ఫిల్ ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ కదా ఎక్స్పాండ్ క్రేజీ ఇమేజ్ ఇస్తాము. నాది మనీష్ పర్సనల్ ఇంకా చూద్దాం ప్లీజ్ దీని అమ్మాయి ఫాంట్ వేరే ఇప్పుడు ఇది తీసుకొని సేమ్ దీంట్లో ఆ ఫాంట్ తీస్తారు ట్రై చేసాము. ఎడిట్ ఉంది కదా అదే ఫాంట్ ఎడిట్ చేసిన అనుకో దీన్ని ఏపీ వాడుకోమని పెట్టుకోవచ్చు ఇగో ఇది చూడు ఎగ్జాంపుల్స్.
మిడ్జర్నీ లాగా వచ్చింది, సేమ్ మిడ్జర్నీ అవుట్పుట్ సార్. రిమూవ్ ద పీపుల్ అది తీసేయిందా తీసేసింది. చిన్న పురాలని? ఇగో అరే హైలైట్, అరే ఇది చేయరా నువ్వు ఫస్ట్. ఇంతకు ముందు మనీషి అని ఇమేజ్ ఇచ్చి డౌన్లోడ్ చేసింది, వెనకాల ఉన్న వాళ్ళని అందరిని తీసిమని చెప్పి చూద్దాము. ట్రై చేద్దాం. ఫస్ట్ దాంట్లో చూడు పగిలిపోతుంది ఆగు, దాని Download జీపీ అవుట్ అయిపోతుంది ఆగు. రా. అరే ఇది అరే మెచ్చుకోవాలి. అరే ఇదే చాట్ జీపీటీకి ఇచ్చి ఇదే ఇమేజ్ ని ఇమేజ్ ఖరాబ్ చేస్తుంది, ఫేస్ పక్కా ఏం కాదు, ఇప్పుడు దాన్ని రోజు చేయాలి మనం. ఓకే, మన అట్లా పని అది. సోరాలో చాట్ జీపీటీ ఇమేజ్ జనరేషన్. ఏదైనా మంచిదే, ఇప్పుడు దాన్ని రోజు చేస్తేనే మనకు కడుపు నిండుతుంది. సోరా కాదు మామ, అంత గట్టిగా ఎట్లా చార్జిబీలో పోయి సొరా అనుకుంటారా? చార్జిబీలో సొరా ఉంటుంది ఒక ఇలా డైరెక్ట్ వస్తుందా? ఇంకెందుకు అది మీడియాలో చూద్దాం. జనరేషన్ స్పీడ్ జనరేషన్ టైం చూడండి. మంచి జీపీస్ వాడుతారు. అవర్ జీపీయూస్ ఆర్ క్రైయింగ్. కానీ ఒక్కడు వాడతాను, అదే కదా సరే. ఫ్లక్స్ ఇది అంత ఫ్రీ పెట్టినా అంతగానో పెట్టినా వేసిందిరా. ఇది సో ఫ్లక్స్ ఫస్ట్ ఇనిషియల్ ఏం చేసిందంటే మొత్తం థర్డ్ మోడల్ ట్రైన్ చేయడం, మొత్తం ఎట్లా అంటే ఇక పెద్ద కోడింగ్ వచ్చిన వాళ్ళు చేసే విధంగా చెప్పిండు. ఇప్పుడు తర్వాత ఇలాంటి మోడల్స్ వచ్చినాక ఎవరు వాడతలేదు అసలు. వాడు ఫస్ట్ అందరికి లైక్ థర్డ్ పార్టీ సెల్లర్స్ ఉంటారు, థర్డ్ పార్టీ ఇమేజ్ జనరేషన్స్ ఉంటారు, వాళ్ళందరికీ మోడల్స్ మోడల్స్ హగ్గింగ్ ఫేస్ లో ఫ్రీగా పెట్టేసిండు, కంఫీ దాంతో హగ్గింగ్ ఫేస్ లో పెట్టేసరికి ఎక్కువ మంది వాడలేదు ఫస్ట్. నార్మల్ గా ఇట్లా వెబ్సైట్ లాంచ్ చేస్తే ఎంత మంది వాడతారు? ఇప్పుడు ఐడియోగ్రామ్, కూడా వాందే వాడుతున్నది. గ్లిఫ్ కూడా వాందే కదా. గ్లిఫ్, ఐడియోగ్రామ్ కూడా ఫ్లక్స్ వాడుతుంది. ఐడియా ఫ్లక్స్ వాడుతుంది. అది ఫ్లక్స్ కన్నా ముందే రిలీజ్ అయిందిరా ఐడియా. ఫ్లక్స్ మోడల్స్ ఉన్నాయి ఐడియోగ్రామ్ లో, ఫ్లక్స్ మోడల్స్ ఉన్నాయి. నేను రీసెంట్ గా అదే వాడికి ఒక స్కూల్లోకి చేసిన ఫ్లక్స్ మోడల్స్ ఉన్నాయి దాంట్లో ఐడియోగ్రామ్ లో. అండ్ లెనార్డోలో వస్తే ఒక 4-5 ఫ్లక్స్ మోడల్స్ ఉంటాయి లెనార్డో ఏఐలో. అది కాదా అంది ఓన్ మోడల్ కాదా? ఓన్ మోడల్ ఎక్కడిదిరా? ఫినిక్స్ అని ఒకటి ఉంటది, అది వాందే కావచ్చు, బట్ అదే కాకుండా ఫ్లక్స్ మోడల్స్ ఉంటాయి. ఫినిక్స్ ఇండియన్ కూడా ఉంది, ఇలా కూడా ఉంది, ప్రీపిక్ లో కూడా ఉంది. ఫినిక్స్ ఏమంది ఫినిక్స్? అది ఫినిక్స్ వీంది ప్రీపిక్ ఉంది, ప్రీపిక్ ఉన్నా లెనార్డోలో కూడా ఉంటుంది. మరి మరి ఐడియా లేదు. థింగ్ ఏంటంటే ఫ్రీ పిక్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది. ఫస్ట్ ఓన్లీ ఇమేజెస్ కోసం ఉంటుంది, ఇమేజెస్ మాకప్స్ ఉంటుండే. పట్టిండు ఒక ఇద్దరు ముగ్గురు కాంటెంట్ మంచి రీల్ చేసినారు. ఈ బాయ్ మొత్తం ఫేస్ ఏం చేస్తాడు మన రిమూవ్ పీపుల్ అంటే అది మొత్తం ఇదేంటిది రబ్ చేసింది మామ. ఫేస్ చేసి మొత్తం నెక్స్ట్ ఇంకోసారి సోరా వాడుకోలే. బెస్ట్ ఫ్లక్స్. చెప్పాలి ఇప్పుడు ఏజెంట్ ఫాంట్ తీసి మనం ట్రై చేసామా? అదైతే కరెక్ట్ క్రేజీ చేసారు అవెంజర్ మార్వెల్ ది రీసెంట్ గా వచ్చింది కదా షూటింగ్ వెళ్ళిపోయింది. ఐడియాతో నచ్చుకోదండి. నాలుగైదు మహేష్ బాబు ఫేసెస్ అయితే రావు కదా. 3 అవే వచ్చినాక ఇప్పుడు మిడిల్ పర్సన్ అని పెట్టాను. ఎవరు రైడు కానీ చేంజ్ చేయలేరా అది? అరే కానీ భలే ఇచ్చింది. ఒకసారి ఇలా మళ్ళీ ఒకసారి టైప్ చేసాను. సరే మస్క్ పెట్టు, ఎలన్ మస్క్ అన్న పెట్టు, లేకపోతే ఐరన్ మ్యాన్ పెట్టు, కానీ పెట్టు, వస్తే బెస్ట్. thumbnail ఎడిటింగ్ చాలా క్రేజీ ఉంది ఇందులో. మీకు దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకొని ఒక మంచి మోడల్ కూడా చేసుకోవచ్చు. అలా ఇన్పుట్ ఇమేజ్ పేస్ పేపర్ కూడా యూజ్ చేయాలి, ఎందుకంటే 2 images ఇన్పుట్ ఇచ్చే ఇవన్నీ లేదు కదా. 2 images ఇవ్వాలి అని అంటే మళ్ళీ నువ్వు ఒక ఇమేజ్ ప్రాంప్ట్ తీసుకోవాలి, ఏదైతే రిఫరెన్స్ ఉందో చాట్‌జిపిటికి ఇచ్చి ప్రాంప్ట్ తీసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి, అట్లా తీసుకోవాలి. ఇంకేంటంటే ఒక్క చిన్న చేంజ్ కూడా కాదు ఇమేజ్లో, అది ఇది కూడా చేంజ్ చేసింది అది. ఆరో మార్కు నిజమా? మిడిల్ పర్సన్స్లో కాంపోజిషన్ ఈ నంబర్స్ కూడా అంత మంచిగా ఏం లేదు. ఫేస్ తగ్గింది బట్ మారట్లే. సరే ఏదైనా ఫ్రిక్షనల్ క్యారెక్టర్స్ తీసుకో.
ఫస్ట్ ఒకటే కరెక్ట్ ఉంది. అదే రా, ఏదైనా ఫ్రిక్షనల్ క్యారెక్టర్ తీసుకో, ఎవరు తీసుకో మార్వెల్ టైప్ ఆఫ్ అదంతా తీసుకో. పెట్టు మామ, ఐరన్ మ్యాన్ పెట్టు నువ్వు. ఐరన్ మ్యాన్ విత్ కండ్లలో మంటలు వచ్చేది అది. కమింగ్ బ్లేజింగ్ ఫైర్ వాళ్ళ పేరేంది ఐరన్ మ్యాన్ పేరు? టోనీ టోనీ స్టార్క్. రోబోట్ అని చూడండి. ఇంతకు ముందు లెక్క లేదు, జస్ట్ ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది క్షణం. ఆస్పెక్ట్ రేషియోస్ కూడా ఎక్కించుంటారు. అరే విత్ ఫేస్ ఎవడాడు ఏమి ఇచ్చిందిరా ఇది? ఐరన్ మ్యాన్ అని చెప్పింది, అది మొత్తం ఆస్తాను. ఇది పగిలిపోయింది, ఇది గుడ్. నెక్స్ట్ చూడు, ఐరన్ మ్యాన్ మనిషి వేసుకుంటే ఎట్లుంటారు అట్లా వచ్చింది అది. ఫస్ట్ బాగా. సో ఫస్ట్ కరెక్ట్ వచ్చింది. సో ఇమేజ్ జనరేషన్స్ కి లేదా మీ thumbnail ఎడిటింగ్ కి దీన్ని యూజ్ చేసుకోండి. అంటే రెఫరెన్స్ thumbnail ఇచ్చి ఎడిట్ చేసుకోవడానికి నెంబర్ ఉంటే చూసుకోవచ్చు. ఇన్పుట్ గా ఇచ్చిన ఇమేజ్ కి కొంచెం కూడా చేంజ్ కాకుండా ఇచ్చేసింది. సో నెక్స్ట్ స్టిచ్ చూద్దాం. UI/UX కి డెవలపర్స్ కి నేను ఇందాక జనరేట్ చేసిన ఇది. రీసెంట్లీ గూగుల్ ఐవో వాళ్ళు లాంచ్ చేశారు. లైక్ గూగుల్ ఐవో ప్రోగ్రామ్ ఈవెంట్ లో లాంచ్ చేశారు. ఎక్కువ వీడియోలు బయట పడలేదు, బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఎ కైండ్ టూల్. ఇది పక్కన కంట్రోల్ ఇట్లానే కంట్రోల్ థింగ్ ఏంటి అంటే మీరు ఓన్లీ దీంట్లో 6 frames వరకు చేసుకోగలుగుతారు అంతే. కానీ నాకు ఇంకో డౌట్, ఫిగ్మాలో కూడా ప్లగ్ఇన్స్ అని వస్తుంది కదా, ఎక్స్టెన్షన్, దాంట్లో కూడా వస్తుంది. ఇది సో దాంట్లో ఇది దీనికి కంపేర్ అంటే ఫిగ్మా ప్లగ్ఇన్స్ కి ఇంకా దీనికి కంపారిజన్ ఏంటి అన్నట్టు అంటే గూగుల్లో లాంచ్ చేసిండు, ఫ్రీగా పెట్టిండు అనుకో. ఏముంది కూడా ఫ్రీ అది, ఫ్రీ అని కాదు, 3 to 4 ఇస్తుంది. ఇది ఫ్రీ అనుకో, మొత్తం ఫ్రీ, ఇది మొత్తం ఫ్రీ. సో ఇన్ కేస్ మీకు ఫ్రీ కావాలంటే లైక్ గూగుల్ది వాడుకోవచ్చు. ఇది ఇందాక ర్యాండమ్ గా జనరేట్ చేసింది 6 frames ఇది. ఇంకో థింగ్, ఇక్కడ మనం థీమ్ ఎడిట్ చేసుకోవచ్చు, కలర్స్ పెట్టుకోవచ్చు అండ్ బార్డర్స్ పెట్టుకోవచ్చు. ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది ఇది. మొత్తం చేంజ్ కొట్టేస్తే మీకు మొత్తం రెడ్ లో పడిపోతుంది. ఫాంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫాంట్స్ చేంజ్ చేసుకోవచ్చు, మళ్ళీ రేడియస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇచ్చాడు థీమ్ అపియరెన్స్. ఇక లేటర్ ఆన్ ఇది ఒక ఫస్ట్ వర్షన్ అనుకోండి, ఇక తర్వాత మెల్లమెల్ల వాడు దింపుతాడు. ఫిగ్మా కాంబినేషన్ అయితే మంచిగా. ఇది ఇంకా ఫైర్ బేస్ కనెక్ట్ చేస్తే అయిపోయింది, ఇంకా అయిపోయింది. ఇది ఇచ్చిండు అనుకో, బ్యాక్ ఎండ్ లో బిల్డ్ ఆటోమేటిక్ లో త్రూ అన్ యాప్ అన్నాడు అనుకో, ఫైర్ బేస్ కి API లైక్ ఒక చిన్న లింక్ పెడతా, అదే కనెక్ట్ విత్ యువర్ ఫైర్ బేస్, ఇందులో ఉన్న ఫ్లో మొత్తం అందులో అయిపోతుంది. యాప్ అంటే ఒకవేళ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కాకుండా బ్యాక్ ఎండ్ రెండు అయిపోతాయి. మనం ఇక దాంట్లో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి వెళ్ళి గెలగడం అవసరం ఉండదు. ఫైర్ బేస్ ఇంకో బెటర్ థింగ్ ఏంటంటే అంజు, మనం ఉన్న రీసెంట్ గా చేసింది మన స్నాప్చాట్ స్టార్టింగ్ అయితే క్రేజీ ఉంటుంది ఇట్లయితే యాప్ బిల్డింగ్ క్రేజీ. ఇంకా ఈ రెండు కనెక్ట్ చేస్తే వానికి ఎంత టైం కూడా పట్టదు కనెక్ట్ చేయడానికి. సో మీరు చూసుకోవచ్చు, క్రేజీ ఉంది ఐడియా. ఇన్ కేస్ మీరు డెవలప్ చేస్తే నిజంగా చేయొచ్చు. అంటే ఫుల్ స్టాక్, ఎందుకంటే ఫైర్ బేస్ లో APIs ఎట్లా వాడుకోవచ్చు. ఫైర్ బేస్ మళ్ళీ అక్కడనే ఫైర్ బేస్ లో అథెంటికేషన్ ప్రాంప్టింగ్ ఇస్తూ యాప్స్ చేసుకోవచ్చు. డేటాబేస్ అన్ని అక్కడ తింగించుకొని ఒక ఫుల్ స్టాక్ యాప్ అయిపోతుంది మీకు. అది ప్రోమో పెట్టారు. అది బాగా వచ్చిందా ఒప్పుకోవచ్చు, ప్రొఫెషనాలిటీ బాగుంది. అండ్ ఆల్సో బట్ డిజైన్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది. అది ప్రొఫెషనల్ డిజైన్ అట్లా ఉంటుంది. అది కొంచెం యూజర్ ఫ్రెండ్లీ లేదు అప్లికేషన్ మనకి. ఇంప్రెషన్ అనిపిస్తుంది. కానీ ఎట్లా అంటే ఒక స్టాటిక్ టైప్ ఉంది, బిజినెస్ టైప్, బిజినెస్ కైండ్ ఆఫ్ సైట్స్ లా ఉంది. అదేరా ఒక స్టాటిక్ వెబ్సైట్ తీసుకుంటారా? అంత లేదు, వెబ్సైట్ లింక్ ఇవ్వచ్చా? అంత లేదు. ఒకసారి ట్రై చేయడంలో తప్పేముంది. కరెక్ట్. ఒక కొత్త ఓపెన్ చేయి, ఇట్లా తీసుకో, ఓపెన్ స్క్రిప్ట్ తీసుకో. కొత్త ఓపెన్ చేయను, పెద్దది తీసుకోరాదురా. ఇంకా ఓపెన్ స్క్రిప్ట్ ఎందుకు చూసాం, కావాలి కదా మనకు ఓపెన్ స్క్రిప్ట్. నేను అన్నీ ఓపెన్ స్క్రిప్ట్ కుదవాలి పోతుందిరా బాబు. దాని ఎట్లుంటుంది ఓపెన్ స్క్రిప్ట్ UI/UX. ఓపెన్ స్క్రిప్ట్ తీసుకో. చాలా పర్పస్. కానీ ఇది మాత్రం క్రేజీ కదా ఫైర్ బేస్ ని దీన్ని. అంటే ఆన్ పోయే కొద్ది డౌన్ ద లైన్ గూగుల్ తో కంపీట్ కావాలంటే లైక్
ఈ చిన్న చిన్న సర్వైవ్ అవ్వవు అనేసి. లేదురా బాబు, గూగుల్ ఓడే పెడితే ఏం చేస్తావు నువ్వు? గూగుల్లోనే పెట్టాలంటున్నా. నేను అదే అంటున్నా, గూగుల్ కూడా పెడితే ఒకవేళ ఫైర్ ఇంకేమున్నాయి ఈ గూగుల్ కర్సర్ లవబుల్ అవన్నీ మూసుకున్నాడే, వస్తాయి. మూసుకున్నాడే, కర్సర్ అయితే మూసుకున్నాడే గూగుల్ ఓడే పెడితే. థింగ్ ఏంటంటే డేటాబేస్ కూడా ఫైర్ బేస్ కాబట్టి వాడు ఒక ఏజెంట్ బిల్డ్ చేసి డేటాబేస్ కూడా నీకు NLP తో పెట్టేస్తే సింపుల్ గా కనెక్ట్ దిస్ అప్లికేషన్ విత్ యువర్ ఫైర్ Firebase ఒక అంతే. బటన్ ఇస్తాడు, అంతే. క్లిక్ చేసి అందులో ఉన్న కోడ్ ఇందులో పెట్టేస్తే కథం. కానీ పెద్ద రెవల్యూషన్ అయిపోతుంది ఇన్ కేస్. రెవల్యూషన్ ఏంద్రా, మొత్తం యాప్స్ ఇక లాంచ్ అయిపోతూనే ఉంటాయి. ఇది ఏమవుతుందంటే డైలీ ఒక యాప్ లాంచ్ ఇది ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అయిపోతుంది అక్కడనే. దీన్ని ఏ అప్డేట్ చేసుకుంటుంది. అదే ఇక్కడనే ఇవే అయిపోతుంది, ఇక్కడనే బ్యాక్ ఎండ్ లో ఫైర్ బేస్ అయిపోతుంది, అథెంటికేషన్ అయిపోతుంది, అండ్ ఫైర్ బేస్ కూడా APIs కూడా కనెక్ట్ ఇంకోటి చేసుకోవాలి. దాన్ని నెక్స్ట్ ఏం చెప్పాలా, టారియస్ ఆటోమేటిక్ పబ్లిష్ టు ప్లే స్టోర్ అని ఇచ్చింది అనుకో ఫైర్ బేస్ లా అయిపోయి. అది ఇది ఫ్రీ పబ్లిష్ టు ప్లే స్టోర్ వన్ టైం పేమెంట్ $900 ఉంటది. అది ఇచ్చేసిందంటే అయిపోయి ఇంకా అదే నిజం, ఒక Thing ఎకో ఏంటంటే, ecosystem అయిపోతుంది. ఒక్క నిమిషం, వీడు ఇచ్చిన UX మనకి వెబ్ లో ఇచ్చిండు, మళ్ళీ ఫోన్ లో చూసుకోవాలంటే అక్కడ ఫోన్ ఆప్షన్ ఉంటుంది, నువ్వు జనరేట్ చేసుకునేటప్పుడే ఫోనా వెబ్ అని అడుగుతాడు. థింగ్ ఇది ఒక్క డిసైడ్. ఇది ఒకటి మీకు రెండు రెస్పాన్సివ్ ఉంటే బెస్ట్ ఉంటుండే. మొబైల్ ట్రై చేసాం వెబ్సైట్ లింక్. కానీ ఒకటి ఏంటంటే ఫిగ్మాలో బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే వైర్ కనెక్ట్ వైర్ ఫ్రెండ్స్ ఒకదానికి కొట్టి కనెక్ట్ చేసుకో. మనం క్లిక్ చేసినప్పుడు రీడైరెక్ట్ అయితే ఉంటుంది. ఇందులో అది లేదు. లేదు, జస్ట్ స్టాటిక్ ఇచ్చాడు, Static డైనమిక్ ఉంటుంది. కానీ మనం దీన్నే ఫిగ్మాకి ఎక్స్పోర్ట్ చేసుకుని అది చేసుకోవచ్చు. ఎవరైతే UI లో యూజర్ ఫ్రెండ్లీ ఎవరు చేసిండు? ఇది లేదు, ఇది ఎగ్జిస్టింగ్ ఎగ్జిస్టెంట్ అది ఫిగ్మా అంటే ఫిగ్మాలో కాపీ అయిపోతుంది కదా. ఆటోమేటిక్ గా పే చేసిన అనుకో చూపిస్తాను. ఫిగ్మా లేదు ఇంట్లో ఉందా? లేదు లాగిన్ చేసుకోవచ్చు. ఓకే, ఫిగ్మా లాగిన్ ఉంది. కానీ క్రేజీ గూగుల్ ఎకో సిస్టమ్ అయిపోతే చచ్చిపోతారు అందరు అవుతారు. అందరూ పోతారు ఇంకా. అంటే ఇప్పుడు ఫిగ్మాకి ఓన్లీ ఫ్రంట్ ఎండ్ ఉంది, బ్యాక్ ఎండ్ దీనికి యాప్స్ లేదు. కానీ గూగుల్ ఫ్రంట్ Google ఉంది. ఇంకో థింగ్ వీడు చెప్పినట్టు బటన్ వచ్చితే ప్లే స్టోర్ లో డిప్లాయ్ అయ్యేటట్లు ఉంటది. అయిపోయింది ఇంకా. అసలు వేరే ఉంటుంది. ఎందుకంటే బిల్ చేసి గూగుల్ అన్నట్టు కాబట్టి ఆటోమేటిక్ గా వాడి బ్యాక్ రెస్ట్రిక్షన్స్ ఎందుకంటే అంత ఈజీ కాదు. మనం కూడా ఇష్టం అంత ఈజీగా గూగుల్ ప్లే స్టోర్ లో ఎందుకంటే గూగుల్ లోనే మొత్తం బిల్ చేస్తాడు కదా, అంటే అది మొత్తం వాని గైడ్ లైన్స్ బిల్ చేస్తాడు అప్లికేషన్ మొత్తం. మీకు ఎందుకు? సో వాడు గైడ్ ఎక్స్పర్ట్ జెమ్స్ లాగానే వీడియో ఇట్లా పెట్టి అసలు బాగుండదు. ఇది మొత్తం సిస్టమ్ అయిపోతే ఇక ఎవడు పనికిరాడు ఇక ఏముండదు. వైప్ కోడింగ్ ఒక రెవల్యూషన్ అనుకోవచ్చు. అది క్రేజీ. అసలు ఏముండదు క్రేజీ అని కంట్రోల్ ఆటోమేటిక్ కాపీ అవుతుంది. ఓకే ఓకే లోడ్ అవుతుంది. చూసి సరే ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చి ఒకసారి అయితే అదే కొత్త టాప్ ఓపెన్ స్టిచ్దా లే అందులోనే కొట్టుకోండి న్యూ ప్రాబ్లమ్ ఇవ్వండి. పేస్ట్ అయితే కావాలి. కంట్రోల్ ఇండస్ట్రీ కొట్టు ఫేస్బుక్ పేస్ట్ ఇది పేసి అని కొట్ట రైట్ ఇందులో ప్రతి ఒక్క ఎలిమెంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఫిగ్మెంట్ చేంజ్ అయిపోయింది. ఎంత బ్యాక్ ఎండ్ వరకు ఉంటే కానీ దీనికి అయిపోతారు. ఎంత తీసి ఫిగ్మాలో తీసుకురానికి సింపుల్ గా ప్రతి ఒక్కటి. ఇప్పుడు బటన్స్ ఫాంట్స్ కూడా కరెక్ట్ అది తీసుకున్నారు. మొత్తం అదే దింపింది. అయితే ఇంకేంటంటే ప్రొఫెషనల్ ఇది జరపవచ్చు, ఇట్లా ఇమేజెస్ స్లైడ్ చేయొచ్చా ఫిగ్మాలో? ఉంది రైట్ రైట్ రైట్. సైట్ వెబ్సైట్ తీసుకోవాల్సి వచ్చి వెబ్సైట్ కోలన్ www.org చేసుకో. అదే ఇది చేస్తే మాత్రం ఇక ఇది సలాం ఫర్ గూగుల్ బ్రో. వెబ్సైట్ తీసుకోవచ్చు పెట్టపైన వెబ్సైట్ లింక్ ఐడెంటిఫై చేస్తుంది కదా. వెబ్ అన్నట్టు వెబ్ వద్దు, వెబ్ వద్దు, వెబ్బే కదా. సరే Website, sir. వెబ్ ఒకటి క్లోన్ దిస్ సైట్. సైట్ అంతే అనుకో, అంతే. అండ్ ఇంకేంటంటే గూగుల్ మ్యాప్స్ ఉంది దాంట్లో. ఇప్పుడు వివో ఓపెన్ స్క్రిప్ట్ లా ఓపెన్ స్క్రిప్ట్ కాదు, వివో వెర్సల్ వివోలో గూగుల్ మ్యాప్స్ ఇచ్చింది కదా. V0 మ్యాప్స్ ఇచ్చినాడు అందులో. మ్యాప్స్ అంటే గూగుల్ మ్యాప్స్ ఇచ్చేయచ్చు. నువ్వు ఒక అప్లికేషన్ బిల్డ్ చేసుకొని మ్యాప్స్ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అదే ఫైర్ బేస్ లో పెడితే అదే గూగుల్ ఎందుకంటే ఇక్కడ ఇంకా ఫాస్ట్ అయిపోతుంది. అడ్వాన్స్డ్ పెద్ద పెద్ద అప్లికేషన్ అయిపోతాయి రా, ఫాస్ట్ అయిపోతాయి. బట్ టేక్స్ గో ఫర్దర్ ఫ్యూచర్ లో. మనకు వచ్చింది గూగుల్ లోకి వస్తే ఏమో తెలుసు, మనకు వచ్చి క్రియేట్ అయిన ఎకో సిస్టమ్ వేసుకోవచ్చు. కానీ తీసుకుంటున్నాయి అసలు ఎలా ఇస్తలే కదా. అదే అవుట్పుట్ ఇచ్చింది అనుకో పిచ్చోళ్ళు అయిపోతారు. V0.dev అయితే ఇంకా పక్కన పడతారు. V0 వెళ్ళిపోతుంది. సేమ్ డాట్ డెవ్ దీనికి ఏపీ రిలీజ్ చేసిన వాడు VO3 లా. గూగుల్ లో అసలు మాక్సిమం APIs రిలీజ్ చేయాలి. ఇప్పుడు VO3 చేసిన కదా
వివో 3కి అది ఏపీఐ ఓన్లీ ట్రస్టెడ్ యూజర్స్ కే చేసింటారు. ఓకే ఓకే. అంటే ట్రస్టెడ్ Free pick ఇచ్చిన ఫ్రీ కదా. పిక్ ఇచ్చింది ఒక కదా. Flock ఇచ్చి ఆ, అందరికి ఇస్తలేడు వాడు Okay, okay. అది ఏపీఐ. అంటే పబ్లిక్ గా డిస్క్లోజర్ చేయలేదు. ఆయన మొన్ననే లాంచ్. ఇప్పుడు కానీ థింగ్ ఏంటంటే వివో 2 కూడా ఇవ్వలేదు 8 seconds ఉంది అది జనరేషన్. 8 seconds అంటే జోక్ కాదు బ్రో. థింగ్ ఏంటంటే అడ్వాన్స్ వాయిస్ జనరేషన్ ఉంది అందులో. సోరా కూడా గుంజుకుంటే 10 సెకండ్లకి ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే వివో 3 ఇండియాలో లాంచ్ కాగానే కార్టూన్ యానిమేషన్స్ మస్తు రేజ్ అవుతాయి యూట్యూబ్ లో. అది పాయింట్. మస్తు రేజ్ అవుతాయి. అదిలే అది అరే, పాయింట్. Kids content కి అయితే viewership మస్తు. మంకీ తోటి వ్లాగ్స్ చేసి షేర్ చేస్తారు చూడండి. మంకీస్ తో వ్లాగ్స్ చేసి 16K 30K వచ్చింది. వాడు ఇంకా సీదా నిజంగా వ్లాగ్ అంటే నిజంగా వచ్చింది అదైతే. బ్రో ఐ యామ్ నాట్ ఏఐ అంటాడు వాడు. ఇంకా నేను ఏ सब लोग मुझे इनको AI बोलते हैं. दोस्तों आज मेरा ब्लॉग सीरीज ऑफ ब्लॉग बहुत वायरल होने के बाद मेरा लोग पूछ रहे कि वीडियोस ज्यादा डाल बोल के सुनने सर డోల్ అయితే లేదా ఇది ఇలా షేర్ చేసి వాట్సాప్ లో షేర్ చేసాను. ఇన్స్టాగ్రామ్ అది ఇక్కడ కాపీ లింక్ చేసి అది నీకు వాట్సాప్ లో పంపిన అది మంకీ అయ్యా నేను కట్ అవుతున్నా కట్ అవుతున్నా. టెక్నో బ్లాగ్స్ 37K అంజు మొత్తం వివో 3 తోటి 16 అరే 11 ఎంతసేపు ఎట్లా చేస్తున్నాం మరి మీరు ఎన్ని సెకండ్స్ సరే 8 seconds కూడా మాట్లాడాలి. బట్ పికార్డ్స్ మెయింటైన్ అయితే చేస్తుంది అయ్యా. ఏ నేను 8 క్లిప్స్ కి షేర్ అయితే 8 seconds 8 seconds క్లిక్ అయిపోతుంది. गुड मॉर्निंग गाइस, आज हम जा కానీ అది మంకీ కూడా ఎంత కన్సిస్టెంట్ ఉందిరా. వాయిస్ చూడరా మరి అన్ని నుంచి ఒకటే వాయిస్ ఉంది. दिखा रहे हो, थैंक यू फॉर అది दैट। నాకు తెలిసి వాడు స్క్రిప్ట్ ఇస్తాడు వాయిస్ ఓవర్ ఆల్రెడీ వాడు వెళ్ళినప్పుడు ఇక్కడ పెట్టుకొని సింగ్ చేస్తుండేమో మేబీ. థింగ్స్ అట్లా కావచ్చు. जब से व्लॉग्स डालने शुरू किए 15 बहुत మిలియన్. से इंसान बोलते हैं కానీ ఇందులో ఏం చెప్పాలా, ఇది మనకు రన్వేలో కూడా ఉంది. అవును రన్వేలో కూడా ఉంది पिक करते हो। हाँ, ఒక ఇన్పుట్ गुड मॉर्निंग गाइस। వచ్చింది. అదే ఏ కాదు తప్పు गुड मॉर्निंग एवरीवन। క్లోన్ అయితే పేరు తీసుకున్నారు లోగో ప్రతి ఒక్కదానికి అదే ఇస్తుంది. కానీ పేరు అదంతా కాపీ లోగో కాపీ లోగో కాదు లోగో లేదు. జూమ్ చేసి ఏ కాదు. అరే క్లోన్ దిస్ వెబ్సైట్ అంటే అది క్లోన్ దిస్ సైట్ అంటే ఇంతకు ముందు ఏం చేసిన అంటే అన్ని గ్యాస్ మీద పెట్టి గ్యాస్ ఆన్ చేయకుండా వచ్చిన. సో చూసి కదా లైక్ వెబ్సైట్స్ అయితే తీసుకోవట్లేదు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో. బట్ సూన్ వాళ్ళు యాడ్ చేస్తారు స్క్రీన్ షాట్ అది యాడ్ చేస్తారు ఇమేజ్ ప్రతిదీ యాడ్ చేస్తారు. బట్ యాజ్ ఆఫ్ నో స్క్రీన్ షాట్ లేదనుకుంటా కదా ఇప్పుడు. జస్ట్ టెక్స్టే. సో ఇది సో ఈ మీన్ వాట్ ఆర్ ద డిస్కస్ చేసిన టూల్స్ ఇవి ఈ వీడియోలో అయితే. సో హోప్ మీ ఎంతో అంత నేర్చుకోరు అనుకుంటున్నాం. సో అండ్ ఇన్ కేస్ మీకు ఇందులో ఏ టూల్ కానీ లేకపోతే ఫర్దర్ ఏమన్నా నేర్చుకోవాలనుకున్నా సరే ఇంకోటి గూగుల్ కామెంట్ చేయండి కూడా కావాలి అని. ఇన్ కేస్ Google I/O event. గూగుల్ ఐఓ ఈవెంట్ లో జరిగిన టూల్స్ నేర్చుకుందాం అనుకుంటే లైక్ కామెంట్ చేస్తే లైక్ అగైన్ విల్ రిపీట్ ద సేమ్ వీడియో. అండ్ థింగ్ ఏంటంటే ఒకసారి రీక్యాప్ చేసుకుంటే గూగుల్ వివో 3 ఫ్రీగా యూజ్ చేసుకోనికి ఫ్రీ పిక్ అండ్ సెకండ్ థింగ్ అండ్ ఫ్లక్స్ ట్రైనింగ్ ఇన్ కేస్ మీకు ఫ్లక్స్ ట్రైనింగ్ కావాలంటే యూ కెన్ జస్ట్ డిఎంఎస్ ప్రాసెస్ నేర్పిస్తాం. అండ్ లేదా సపరేట్ వీడియో అనే చేస్తాం ఎట్లా చేయాలో అని చెప్పేసి. నా సపరేట్ వీడియో చేయమన్నా సరే వీడియో చేసి ఇచ్చేస్తాం. అండ్ ఇంకోటి ఫ్లక్స్ కాంటెక్స్ట్ చూసే కదా లైక్ ఇన్పుట్ ఇమేజ్ ఏమైతే ఇచ్చినామో ఫాంట్ తో సహా ప్రింట్ దింపేసింది. అది ఇమేజ్ ఎక్కడ కావాలో అక్కడ చేంజ్ చేసుకొని అది ఎక్స్పాండ్ ఉంది, ఫిల్ ఉంది, ఎడిట్ ఉంది, జనరేట్ ఉంది, ఫ్రీ ఉంది యాజ్ ఆఫ్ నౌ. 200 క్రెడిట్స్ 200 క్రెడిట్స్ అంటే మీరు ఆల్మోస్ట్ మంత్ కి ఒక అకౌంట్ యూజ్ చేసినా సరే యూ కెన్ మేక్ ఐ మీన్ ఒక నార్మల్ బేసిక్ కాంటెంట్ క్రియేటర్ కావాల్సిన టూల్స్ అడ్వాన్స్ లెవెల్ కాంటెంట్ క్రియేషన్ టూల్స్ ఇస్తుంది. అండ్ గూగుల్ స్టిచ్ గూగుల్ స్టిచ్ మీరు యూజ్ చేయండి ఇవి. ఎందుకంటే ఇది ఇప్పుడిప్పుడే రిలీజ్ చేసి కాబట్టి ఏ టూల్స్ బీటా వర్షన్స్ ఇంకా బీటా వర్షన్స్ కాబట్టి మీరు ఇప్పటి యూజ్ చేస్తే తర్వాత మీకు అర్థమవుతుంది. ఎందుకంటే వెర్సల్ V0 స్టార్టింగ్ నుంచి యూజ్ చేస్తున్నాం మనం. అందుకని ఇప్పటికీ మాకు దాన్ని అవుట్పుట్స్ తెచ్చుకోనికి వాట్ టైప్ ఆఫ్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ అనేది మాకు అర్థమవుతుంది ఏం చేయాలని. సో మీరు కూడా ఏం చేస్తారంటే ఫ్రమ్ తెలుగులో AI
థింగ్స్ టూల్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు నీకు పైథాన్ నేర్పించి, ఎంఎల్ నేర్పించి, ఆల్గరిథమ్స్ ఇవన్నీ అప్లైడ్ ఏఐ నేర్పించామంటే నేర్పిస్తాం. బట్ థింగ్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఏఐ అండ్ దెన్ గెట్ ఏ గుడ్ ఏఐ జాబ్ అంటే మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పైథాన్ పైన మస్తు కోడింగ్ క్లాసెస్ కానీ మస్తు నేర్పించారు. యూ కెన్ గెట్ Design కూడా పెడుతురు కదా. చాట్ జీపీటీ నేర్పించేస్తుంది. వీ డూ ద సేమ్ థింగ్. బట్ మనది మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఫాస్ట్ పేస్ ఆఫ్ ఏఐ వరల్డ్లో ఏఐ టూల్స్ నేర్చుకొని అప్ టు అప్డేట్ ఉంటే ఏంటంటే ఎలాంటి వర్క్ అయినా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని మన లైఫ్ని డైలీ అయినా స్పీడ్ చేసుకోవడం మన అడ్వాన్స్. మీరు ఒకవేళ డొమైన్ తగ్గట్టు ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని మేక్ యువర్ లైఫ్ బెటర్, ఈజియర్. ఎందుకంటే ఏఐ టూల్స్ తెలియడం కూడా కొంచెం టఫ్ అయిపోయింది ఈ కాలంలో. ఎందుకంటే ఇంకా స్టిల్ సో మెనీ పీపుల్ డోంట్ నో హౌ టు ఇన్స్టాల్ చాట్ జీపీటీ. ఆల్సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఒక డెవలపర్ ఏదైనా ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేయాలి, ఒక టూల్ నాకు ఇట్లాంటి టైప్ ఆఫ్ టూల్ కావాలి అని అంటే అది ఆటోమేటిక్గా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఒక టూల్ని రికమెండ్ చేస్తే అది క్రేజీ ఉంటుంది ఆ ఐడియా. ఎందుకంటే చాలా మంది టూల్స్ నాకు ఈ ప్రాబ్లం ఉంది ఈ టైంలో, సో నాకు ఈ టూల్ కావాలి అని అంటే ఆటోమేటిక్గా ఇంకా టూల్ వచ్చేయాలి. అట్లుంటే మనమే చేద్దాం ఒక రికమెండెడ్ టూల్. చేయొచ్చు, రికమెండెడ్ టూల్. రికమెండెడ్ టూల్ సింపుల్ గా చెప్పు. అట్లాంటివి చేస్తే క్రేజీ ఉంటుంది క్రేజీ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇన్స్టాలో డైలీ 15 to 20 వీడియోస్ అయితే ఏఐ టూల్స్ మీద జరుగుతున్నాయి. అట్లాంటివి గుర్తుండాలి వాళ్ళకి. ఒకరికి గుర్తుండే, అందరికి సేవ్ చేసుకొని పెట్టుకుంటారు కానీ ఒకరికి గుర్తుండే. కొంచెం ఆలోచించి చేస్తే వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు ఏ టూల్స్ అండ్ సో అన్నప్పుడు మూవీ మర్చిపోతే చాట్ జీపీటీకి పోయి గాయ హూ డూ సో అండ్ సో అన్నప్పుడు మూవీ ఫోటో పెట్టేసి మనం అది అప్లోడ్ చేయొచ్చు. బట్ థింగ్ ఏంటంటే అప్ టు అప్డేట్ ఏ టూల్స్ పైన ఉండండి. లైక్ జస్ట్ ఫాలోవర్స్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇంకేమున్నాయి, అండ్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ డైలీ అప్డేట్స్. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. సో స్టిల్ మనకి ఇంకా 300 సబ్స్క్రైబర్స్ డౌన్ అన్నారు. సో ఇన్ కేస్ 2K ఫిల్ అయితే దెన్ విల్ స్టార్ట్ లైవ్ స్ట్రీమ్స్. ఓకేనా? అంతే. సో సీ యూ నెక్స్ట్ వీడియో. Bye.